ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, గ్యాస్ట్రైటిస్, మీకు ట్రీట్మెంటే లేదు అన్నప్పుడు నేను 100% క్యూర్ చేసి ఉన్నాను. ఇది వేగస్ నర్వ్ యాక్టివేషను, గట్ ప్రాబ్లం, అది కరెక్షన్స్ నుంచి. మీ ఫుడ్డే మీ ఆహారము, మీ ఫుడ్డే మిమ్మల్ని, ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్. డిసీజ్ నో పిల్ నో ఇల్, మాత్రం లేకపోతే మందు అది జబ్బులు లేవు, ధైర్యంగా చెప్పగలను. నో ఇల్. ఇఫ్ యు టేకింగ్ పిల్ యు ఆర్ అక్వైరింగ్ ఇల్. జబ్బులు మీరు తీసుకుంటా అన్నారు, పర్చేజ్ చేస్తా అన్నారు. డబ్బులు ఇచ్చి ఎందుకు కొంటారు జబ్బులను? డబ్బులతో జబ్బులు కొనొద్దు అని చెప్పేసి నా స్లోగన్. మీ యొక్క చైతన్య శక్తి చేతనా శక్తిగా మార్చండి. ఆ చేతనా శక్తి మిమ్మల్ని అద్భుతంగా మార్చగలదు. సార్, స్ట్రెస్ కి షుగర్ కి సంబంధం ఉందా ఏమన్నా? సార్, సంబంధం అనేది కాదు, దాని వల్లనే వస్తా ఉండదు, ఎక్కువ అవుతా ఉండదు. ఇప్పుడు నిద్ర లేకుండా ఉండేవాళ్ళు స్ట్రెస్, ఇప్పుడు రాత్రంతా పనిచేస్తారు. కొద్దిమంది నా దగ్గర ఉండే డ్రైవర్స్ చూస్తాను సార్, వాళ్ళు పాపం అది ఏరే దారి లేదు. అది కొద్దిమంది కొన్ని సంస్థల్లో పనిచేసే వాళ్ళు రాత్రిపూట అంతా డ్రైవింగ్ చేసుకొని వచ్చి ఉదయాన్నే వచ్చి, డాక్టర్ గారు ఇది ఇట్లా అయిపోయింది, నన్ను ఏం చేయమంటారు? నాయన, నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలి ఏరే ఉద్యోగాన్ని ఎంచుకో. సూపర్. మా ఫ్రెండ్ వచ్చేసి ఒక రిపోర్టర్ సార్, డే అండ్ నైట్ పనిచేస్తా ఉన్నారు, డయాబెటీస్ అటాక్ అయింది. వెంటనే చెప్పినాను, నువ్వు అది లేనిపోని స్ట్రెస్ తీసుకోవద్దు, నన్ను జాబ్ వదిలేయమంటావా? అది నీ ఇష్టము, నాకు సంబంధం పట్టింది కాదు అది. కాకపోతే నీకు ఇది దీనివల్ల ఇట్లా అవుతా ఉండదు, దెయ్యం బొగులు పనిచేస్తావు. సరే అట్లయితే అని చెప్పేసి వ్యవసాయం చేస్తా అన్నాడు. ఇప్పుడు డయాబెటీసే లేదు. అవునా? ఇట్లాంటివి కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్, 1-2 కాదు. సో వీటికి అంటే స్ట్రెస్ కును షుగర్ కి సైకోసోమాటిక్ డిజార్డర్. అవును. సైకోసోమాటిక్ ఇమ్యూనాలజీ అని చెప్పి చెప్తాను నేను. సైకోసోమాటిక్ ఇమ్యూనాలజీ అంటే ఏమి అని చెప్పి చెప్తే, మనలో ఉండే ఒక అద్భుతమైన రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అని చెప్పి జబ్బులు ఉండవు. మీకు ఏ విధమైన ఏ జబ్బులు మీరు చెప్తారో చెప్పండి సార్. ఎయిడ్స్ ఏం సార్, దాని ఆ పదానికి అర్థం ఏం సార్? ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ సిండ్రోమ్. కరెక్ట్. దాన్ని బయటికి రావచ్చునా? మనలో ఉండే హీమోగ్లోబిన్ కాదు, హిమోగ్లోబిన్కి వ్యత్యాసం ఉంది. చాలా మంది అడుగుతారు నన్ను వచ్చిన వెంటనే, హిమోగ్లోబిన్ జాస్తి అయితే నాకు తగ్గిపోతుంది అనేసి, రక్తం ఎక్కువ అయితే తక్కువ అవుతుంది అనేసి కూడా డైరెక్ట్గా అడుగుతారు. పాపం వాళ్ళకు ఆ శరీరంలో ఉండే ఒక ఖండం, అది ఎక్కడ తయారవుతుంది? మన పెద్ద ఎముకల్లో, లివర్లో ఇది మాత్రమే తయారయ్యేటి రోగ నిరోధక శక్తి. ఆ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా, దాన్నే మనం చెప్తా ఉండేది. మీ ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, యువర్ రెస్పిరేషన్ యాజ్ ఏ మెడిసిన్, యువర్ యాక్టివిటీస్ యాజ్ ఏ మెడిసిన్, యువర్ డైలీ స్పీకింగ్ అవుట్. మీ ఆత్మతృప్తిగా బతకండి, ఇంతే మెడిసిన్. వేరే పెద్ద పెద్ద మెడిసిన్స్ అవసరం లేదు. ఈ ఫ్యాక్టరీల దగ్గరికి పోయి మీరు ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఫార్మర్ టు కన్జ్యూమర్ ఫుడ్. ఇప్పుడు చాలామంది అడుగుతారు ఏమనేసి, మేము ఆకుకూరలు కాయగూరలు తింటా ఉన్నాము, నాకు అదే ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా కెమికల్సే. ఇప్పుడు నేను వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్కే పోండి అని చెప్పి చెప్పడం లేదు. ఉండే వాటిలో కడుక్కునేసి, క్లీన్గా కడుక్కునేసి, ఉప్పు వేసి కడుక్కోండి. దాంట్లో మీకు తక్కువ అయినంత అవుతుంది, ఇంత కొంత. ఆర్గానిక్ ఫార్మింగ్ అనిపోతే, ఇప్పుడు చాలామంది నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని వెంటనే ఏం చేస్తాడారు అని చెప్పి చెప్తే రేట్లు ఎక్కువ అవుతారు, అయ్యేదే చమ్ముతాడారు అని చెప్పేసి కంప్లైంట్. నిజం సార్, ఇదైతే వాస్తవం. దానివల్ల నేను లేనిపోయింది ప్రచారం చేయడం లేదు, ఎవరిని అపప్రచారం చేయడం లేదు, ప్రచారం చేయడం లేదు. నేను చెప్పేది ఏమి, మీ ఆహారాన్ని మీరే భద్రత చేసుకోండి, దాన్ని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సార్, కార్టిసోల్ వల్ల కూడా షుగర్ వస్తుందా? సార్, కార్టిజోల్ అనేది ఏమి మనలో ఉండే ఒక కెమికల్. భయం వచ్చినప్పుడు, ఫైట్ అండ్ ఫ్లైట్, భయపడినప్పుడు వెంటనే ఏమవుతాండి, అది మన జబ్బులకు కారణం కూడా భయము, ఆందోళన, లేనిపోని హింసించుకోవడము. ఇట్లయితే అట్లా అవుతుంది, అట్లయితే ఇట్లా అవుతుంది. పండుకున్న వెంటనే నిద్ర వస్తా ఉండదు సార్. ఎంతమందికి నిద్ర వస్తుంది సార్? చాలా కష్టం. ఒక్కొక్కరు 3 గంటలు 4 గంటలు బొరులుతారు బెడ్లో. నన్ను ఇప్పుడు తీసుకెళ్ళేసి చుట్టూ
అది వేడిగా ఉండేది దగ్గర పండు పెట్టండి, హిమాలయాల్లో పండు పెట్టేయండి. ఆ, నాకు ఒక తలకు ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చేసేసి వాన్లో పండు పెట్టండి, నిద్రపోతాను. అవునా? చెవుల్లోకి నీళ్ళు పోకూడదు, అంతే. నాకు కావాల్సింది ఇంతేని. అట్లా అందరికీ నిద్ర వస్తుంది సార్. దట్ ఈస్ సూపర్ సింపుల్ నాకు తెలిసి టెక్నిక్స్. ఇప్పుడున్న ప్రపంచంలో లగ్జరీ ఏదైనా ఉందయా అంటే బాగా నిద్రపోవాలి నిద్రపోవాలి సార్. బెంగళూరులో స్లీప్ ల్యాబ్ అనేసి ఉంది సార్. ఒక్క రోజుకు వచ్చేసి ₹1,00,000 సార్. పడుకుంటే బాగా నిద్రపోవడానికి, ఆనందంగా నిద్రపోవడానికి. ఆనందంగా నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది మన శరీరంలో అంటే ఫీల్ హ్యాపీ కెమికల్స్ అనేసి సెక్రీట్ అవుతాయి. ఓకే, కార్టిజోల్ లెవెల్ తక్కువ అవుతుంది. ఓకే, హింస కాదు. దాంట్లో ముఖ్యంగా అడ్రిలిన్, నారడ్రిన్, ఎపిడ్రిన్ ఇవన్నీ కూడా మనకు మామూలుగా వచ్చినప్పుడు ఆ ఫీల్ హ్యాపీ కెమికల్స్ మీలో సెక్రీట్ అయినప్పుడు యు ఆర్ గెటింగ్ మోర్ గుడ్ హ్యాపీనెస్ ఓకే, ఆఫ్ స్లీప్, రివర్స్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ డిసీజ్. డోంట్ నేమ్ ఇట్ యాజ్ ఎ డిసీజ్. ఓకే, డిసీజ్ అంటే అర్థం తెలుసుకోవాలి సార్. రైట్, డిసీజ్ అంటే మనము కంఫర్టబుల్గా లేము, మన స్వాతంత్రం మనకు లేదు, అంతే. అంతే కదా. ఆ స్వాతంత్రాన్ని మీరు తీసుకోండి, నేను ఇస్తాను కదా. వావ్, నేను అని చెప్పి చెప్పడం లేదు. మనం వేదాలు, కరెక్ట్, వేదాల్లో ఉండేటి ఇది. నా కోసం పరిగెత్తుకొని వచ్చి నేనేమో చేస్తాను, నేను దేవుణ్ణి అని చెప్పేసి నా కాళ్ళు మొక్కండి అని చెప్పే రకం కాదు. నా పెద్దలకు నేను గౌరవిస్తా ఉన్నాను. ఎవరైనా వయసులో ఉండేవాళ్ళు వచ్చినవాడు, పేదవాళ్ళు వచ్చిన వాళ్ళు కావాల్సినంత మందికి నా చేతనైనంత వరకు నేను దానం చేస్తా ఉన్నాను. సంపాదించాలి సార్. Correct. నేను ఖచ్చితంగా ఇప్పుడు మీకు 30 రోజులు మాత్రమే ఫ్రీ అంటాను. 90 రోజులు ట్రీట్మెంట్ ఇస్తాను, 30 రోజులు ట్రీట్మెంట్ ఫ్రీ. ఎందుకు అని చెప్తే నా మీద నాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం కలగని. నమ్మకం కలగడానికి కరెక్ట్. అందరూ నన్ను నమ్మండి. అద్భుతమైన ఛాన్స్ ఇది, అద్భుతమైన ఛాన్స్ నిజంగా. నేను మీకు చెప్తానే కానీ మీరు దాన్ని ప్రోత్సహించడము, ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంది. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా మా ప్రేక్షకులు దాన్ని ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా. ఉపయోగించుకుంటే నేను కూడా హ్యాపీ సార్. వండర్ఫుల్, వండర్ఫుల్ గా చేద్దాం. ఇది నేను అది సెంట్రల్ బ్రెయిన్ రీసెర్చ్ అనేసి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నేను ఇవ్వాలి. నేను 30 డేస్కి చేయడానికి నేను ఒక కారణము. ఓకే, దానికి నేను ఎవిడెన్స్ ఇవ్వాలి. అచ్చా, ఆ ఎవిడెన్స్ ఇవ్వడానికి నేను ఎక్కడ ఎందుకు ఎతకాలి? మా శ్రీనివాస్ గారు పిలిచినారు, నేను మా శ్రీనివాస్ ద్వారా నేను ఉపయోగించుకుందాము. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీనివాస్ గారికి నేను సహాయం చేయడం లేదు, శ్రీనివాస్ గారు నాకు సహాయం చేయడం లేదు అనేది కాదు. ప్రపంచానికి మేలు చేయబోతున్నాం. ఏదో ఒకటి మన చేతనైనంత వరకు నలుగురికి సంతోషంగా అవుతుందా? ఆ సంతోషమే మనకు బలమా? వాళ్ళు ఆశీర్వదిస్తారా? 100%. నాకు కావాల్సింది అంతే సార్. రైట్.